నమస్తే, వెల్కమ్ టు మహేష్ టీవీ. నేను మీ అంజీ. అయితే హైదరాబాద్ మహానగరంలో తరచుగా మన కబ్జా విషయాలు ఎన్నో చూస్తూ ఉన్నాము, న్యూస్లు కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ బాధితులు ఉన్నారు, అన్నగారికి ల్యాండ్ కూడా కబ్జా జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, అసలు ఏం జరిగింది? ఏం లేదండి, ఇది వచ్చేసి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఆయన సేవలు గుర్తించి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అని 94 లో ఇచ్చారు. అయితే దీనికంటే బిఫోర్ కాసాని కృష్ణ అనే అతను సన్నాహురాము అనే అతను 92 లో జీపే చేసుకున్నాడు. ఇంకొక షేక్ అహ్మద్ సన్నాహ్ యూసఫ్ అనే అతని దగ్గర జీపే చేసుకొని 95 లో వాళ్ళ వైఫ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. యాక్చువల్ అది పర్మిషన్ ట్రాన్స్ఫర్ చేయడం కాదు, అయితే ఎంఆర్ఓ మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి డాక్యుమెంట్ మెన్షన్ చేసి ఇది మేము చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 95 లో చేసుకొని 96 లో సురేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి, దగ్గుబాటి సురేష్ బాబు ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది బేసిక్ ఏంటంటే 94 లో ఇచ్చిన ఏదైతే ల్యాండ్ ఉందో దానికి ఒక జియో ఉందండి, జియో 743-117 జియో ఉంది గవర్నమెంట్. అది 10 years దాకా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ కుదరదు. అందుకు సురేష్ బాబు గారు ఏం చేశారంటే 94 లో వచ్చింది కాబట్టి 10 years వెయిట్ చేసేసి 96 లో చేసుకున్న రిజిస్టర్ డాక్యుమెంట్ కి 2003 లో 4 లో ముటేషన్ చేసుకున్నారు. దాన్ని మేము గుర్తించి వీళ్ళంతా ఫ్యామిలీ అంటే 2005 దాకా అహ్మద్ గారు బతికే ఉన్నారు. అప్పుడంతా ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన వ్యవసాయం కూడా చేశారు. అప్పుడు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడు గారు ఎక్కడో వేరే దగ్గర జాబ్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, అంటే షాబాద్ లో ఉండేవాళ్ళు. ఏమైనా వాళ్ళ అల్లుడు గారు వచ్చి చూసిన ల్యాండ్ చూసుకుందాం మార్చుకుందాం అని ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆ డాక్యుమెంట్ కావాలి కావాలని చెప్పి బాగా తిప్పారు వాళ్ళని. బాగా తిప్పిన తర్వాత వాళ్ళ వల్ల కాక సతీష్ గారిని కన్సల్ట్ అయ్యారు. ఇట్లా ఇది అన్నా మేము చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదంటే సతీష్ గారు దాని అంతా ఎంక్వైరీ చేసుకొని 2015 లో కోర్టులో వేశారు. ఆర్డీఓ కోర్టు, ఫస్ట్ ఆర్డీఓ కోర్టులో వేశారు. ఆర్డీఓ కోర్టులో మాకు రిజల్ట్ ఫేవర్ గా వచ్చింది. అయితే మేము స్టే ఒకటి దాని బిఫోర్ స్టేటస్ కో తెచ్చాం. ఆ స్టేటస్ కో మీద సురేష్ బాబు కౌంటర్ వేసాడు. అది కేసు ఫైల్ పెండింగ్ ఉందని చెప్పి ఆర్డీఓ మాకు ఫేవర్ గా రిజల్ట్ చేసి పెట్టింది కేసుని. అప్పటి నుంచి కంటిన్యూ అవుతా వచ్చింది. 2021 లో కూకట్పల్లి కోర్టుకి ట్రాన్స్ఫర్ అయింది కేసు. అయితే రీసెంట్ 24 లో క్రాస్ ఎగ్జిమినేషన్ దాకా వచ్చింది. క్రాస్ ఎగ్జిమినేషన్ రావడానికి వాళ్ళ సీనియర్ కౌన్సిల్ ఎవరు రాకుండా జూనియర్లు పంపించేసి మాకు అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఏదో కొందరు వాళ్ళ రావట్లేదని చెప్పేసి ఒక 6-7 వాయిదాల్లో క్రాస్ ఎగ్జిమినేషన్ రాకుండా 7వ వాయిదాకు 8వ వాయిదాకు హైకోర్టు నుంచి స్టే తెచ్చాడు డిసెంబర్ 2024 లో. ఈ స్టే ఇప్పుడు పెండింగ్ ఉంది కోర్టులో. ఇదండి జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2 కోర్టుల్లో కేసు పెండింగ్ ఉండగా అక్కడికి వచ్చి ల్యాండ్ మొత్తం అతనికి ఆల్రెడీ 21 ఎకరా 16 గుంటలు ఉంది సురేష్ బాబుకి. మా దాన్ని కూడా కలిపి మొత్తం రౌండ్ గా మొత్తం గుట్ట ఒకటి ఉంది. అందులో గుట్టలో మాది 1 ఎకరా ఉంటది, రిమైనింగ్ పక్కన ఉంటది. ఆ గుట్ట అంతా తవ్వేసి మా పొలంలో కూడా పోసేసి అది మొత్తం మా ల్యాండ్ మొత్తం లెవెల్ చేసేసి దాని చుట్టూ బ్లూ షీట్లు వేసేస్తున్నారు. మేము పోయి అడగటానికి పోతే మా పిల్లలు వాళ్ళు వీడియో తీయకపోతే వాళ్ళ ఫోన్లు, వాళ్ళ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, సెక్యూరిటీ వాళ్ళంతా బెదిరించేసి ఫోన్లు తీసుకొని వీడియోలు డిలీట్ చేసేసి మమ్మల్ని రానిట్లేదు లోపలికి. మొత్తం బార్గేడ్ లా కట్టేశారు అక్కడంతా. ఇప్పుడు ఆ గుట్ట 1 ఎకరా ఉందని చెప్పేసి మొత్తం లెవెల్ చేశారు. అక్కడ వరకు చేశారా లేదంటే మొత్తం అసలు ఏం లేదు. అది 3.5 ఎకరా చిల్లర వస్తుందండి. ఆ 3.5 ఎకరా కూడా క్లీన్ చేసి పెట్టారు. క్లీన్ చేసి మొత్తం ఐరన్ రాడ్స్ అక్కడ నిలబెట్టి బ్లూ షీట్ వేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది మేము గమనించి మేము వెళ్ళి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో అన్ని కంప్లైంట్లు ఇచ్చాము. అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా చేయదలుచుకుంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేయాలి, కానీ కోర్టులో ఉండగా వాళ్ళు అడుగు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పని మేము ప్రొసీడ్. అందరినీ సంప్రదించామండి. పోలీసు వారి నుంచి కూడా మాకు సహకారం బాగుంది. వాళ్ళు ఎస్హెచ్ఓ మాదాపూర్ గారి నుంచి మాకు బాగా సహకారం ఉంది. సహకారం అంటే అండి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, మేము దీని మీద పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదండి. కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఫోటోలు డిలీట్ చేయడం కానీ మొబైల్ తీసుకొని మీరు క్వశ్చన్ చేయట్లేదా? క్వశ్చన్ చేస్తేనే మా మీద దౌర్జన్యానికి వస్తే మేము కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్ళామండి. కంప్లైంట్లు ఇచ్చాము. నిన్న కూడా హెచ్ఎండిఏలో, మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్లు ఇచ్చి అవన్నీ ప్రూఫ్స్ తీసుకొని ఫొటోస్ అవన్నీ తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్ కి వచ్చాము. ఫైనల్ గా మీ డిమాండ్? మా డిమాండ్ ఏం లేదండి. కోర్టులో నడుస్తా ఉన్నప్పుడు మేము ఎంటర్ అవ్వకూడదు, వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు. వాళ్ళు వర్క్ చేయడం అనేది అది అన్యాయం చేస్తున్నదే, దౌర్జన్యం చేస్తా ఉంది. ఆ అన్యాయాన్ని నిరోధించాలని చెప్పని మేము మీడియాకి, గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నాం. కోర్టు తీర్పు కట్టుబడి ఉన్నాం మేము. అదండి, కోర్టు తీర్పు కట్టుబడి ఉన్నాం మేము. కోర్టు తీర్పు మాకు వస్తే మాది, ఆయనకు వస్తే
ఆయన దగ్గర డాక్యుమెంట్స్ అంటే ఎవిడెన్స్ అన్ని చూసుకొని కోర్టు తీసుకోమండి. మా ఎవిడెన్స్ మేము ఇస్తాం. కోర్టు ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళే. ఓకే అది మేము కంప్లీట్ కోర్టు తీర్పు అయితే కట్టుబడి ఉన్నాం. ఓకే డన్.